Hi, welcome to our DGR physics classes. Today discuss about the topic mechanical properties of solids. Mechanical properties of solids లో నెక్స్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ గురించి డిస్కస్ చేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఏంటంటే డిఫైన్ స్ట్రెస్ అండ్ స్ట్రైన్. డిస్క్రైబ్ ది బిహేవియర్ ఆఫ్ ఏ వైర్ అండర్ ఏ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ లోడ్. ఓకేనండి, ఆల్రెడీ మనం ప్రీవియస్గా స్ట్రెస్ అంటే డిస్కస్ చేసుకున్నాం, స్ట్రైన్ అంటే డిస్కస్ చేసుకున్నాం. ఓకేనండి, యాక్చువల్లీ ఇక్కడ మనకి ఒక వైర్ మీద లోడ్ యాడ్ చేసినప్పుడు అంటే లోడ్ వేసినప్పుడు ఆ వైర్ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ క్వశ్చన్ అండి. ఓకేనమ్మా, అంటే ఫస్ట్ ఏంటంటే స్ట్రెస్ అంటే ఏంటి? స్ట్రెస్ అంటే ఏంటి? ద రిస్టోరింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ స్ట్రెస్. స్ట్రైన్ అంటే ఏంటి? ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ డైమెన్షన్ టు ద ఒరిజినల్ డైమెన్షన్. ఆల్రెడీ మనకి స్ట్రెస్ అంటే చెప్పుకున్నాం. స్ట్రెస్ అంటే ఏంటి? లెక్చరరు స్టూడెంట్ మీద అప్లై చేసే ఫోర్స్ని ఏమంటామా? స్ట్రెస్ అంటాం. ఆ స్టూడెంట్ ఇంటర్నల్గా ఫీల్ అయ్యేది స్ట్రైన్ అనమాట. అంటే ఒరిజినల్గా డైమెన్షన్ ఒకలా ఉంటుంది, మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు డైమెన్షన్ అనేది చేంజ్ అయిపోద్ది అనమాట. ఓకే అండి, అంటే ఫోర్స్ బై ఏరియాని స్ట్రెస్ అంటే చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్ని మనం స్ట్రైన్ అంటాం. ఓకేనండి, ఇదంతా మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏంటి మనకి? బిహేవియర్ ఆఫ్ ఏ వైర్ అండర్ ఇంక్రీజింగ్ లోడ్. అంటే ఒక వైర్ మీద మనం లోడ్ యాడ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ వైర్ యొక్క బిహేవియర్ ఎలా ఉంది అనేదే ఈ టాపిక్. ఓకే, ఇప్పుడు మనం అసలు హుక్స్లా అంటే ఏంటి? హుక్స్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడు మనకి? హుక్స్ అనే సైంటిస్ట్ హుక్స్లా ఇది హుక్స్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడంటే మనకి స్ట్రెస్ అనేది అంటే ద స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రైన్ అనమాట. అంటే నేను ఫోర్స్ అప్లై చేస్తూ ఉన్నాను అనుకోండి స్టూడెంట్స్ మీద, వాళ్ళు స్ట్రైన్ ఫీల్ అవుతూ ఉంటారనమాట ఇంటర్నల్గా. ఒక హ్యామర్తో ఒక రాడ్ని అంటే ఒక మెటల్ ప్లేట్ని గట్టి కొడతా ఉన్నాను, అలా కొడతానే ఉన్నాను, అంటే స్ట్రెస్ అప్లై చేస్తూనే ఉన్నాను. ఓకేనమ్మా, ఈ హ్యామర్తో దీని మీద ఫోర్స్ అప్లై చేస్తూనే ఉన్నాను. అప్పుడు ఈ హ్యాండ్ ఏమవుతుంది? స్ట్రైన్ ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనండి, అంటే నువ్వు స్ట్రెస్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంటే స్ట్రైన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఏదైనా పర్టికులర్ స్టేజ్ వరకు. అలా ఇంకా అప్లై చేస్తూ ఉంటుంటే ఏమవుతుంది? బ్రేక్ అయిపోద్ది అనమాట. అలాగే ఒక వైర్ మీద నేను ఫోర్స్ అప్లై చేస్తూ ఉన్నాను అనుకోండి, అంటే వెయిట్ యాడ్ చేస్తూ ఉన్నాను అనుకోండి, ఆ వైర్ ఏదో పర్టికులర్ టైంలో బ్రేక్ అయిపోద్ది. ఓకేనండి, దాన్ని మనం ఏమంటాం అంటే ఆ వైర్ యొక్క బిహేవియర్ ఎలా ఉందో మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఏం చేశానంటే ఒక రిజిడ్ సపోర్ట్ తీసుకున్నాను. దిస్ ఈజ్ ద రిజిడ్ సపోర్ట్. ఈ రిజిడ్ సపోర్ట్కి ఏం చేశాను? ఒక వైర్ అటాచ్ చేశాను నేను. ఇది వైర్, దిస్ ఈజ్ ద స్ట్రింగ్. ఓకే, ఈ స్ట్రింగ్కి సమ్ వెయిట్ యాడ్ చేసాను. ఇలా ఇది ఒక వెయిట్ అనుకుందాం. అలా వెయిట్ యాడ్ చేస్తున్నాను నేను. అంటే ఇక్కడ వెయిట్ యాడ్ చేసింది నేను ఎటువంటి వెయిట్ యాడ్ చేయలేదు. వెయిట్ యాడ్ చేయకముందు వైర్ యొక్క పొజిషన్ అది. ఓకేనమ్మా, ఇప్పుడు నేను వెయిట్ యాడ్ చేసా. వెయిట్ యాడ్ చేస్తే అక్కడ అవుతుంది ఏ అనే వెయిట్ యాడ్ చేశాను. అంటే ఏంటంటే ఇక్కడ మనకి 1 kg వెయిట్ యాడ్ చేశాను. ఓకే, 1 kg వెయిట్ యాడ్ చేసినప్పుడు ఏ దగ్గర ఉన్న వైర్ కొద్దిగా ఎక్స్టెండ్ అయిందనమాట. అంటే ఆ వైర్ ఎలా ఉంది? ఇనీషియల్గా ఎలా ఉందనుకుందాం, వైర్ ఎలా ఉందనుకుందాం, ఇక్కడ ఉందనుకుందాం. ఎప్పుడైతే వెయిట్ యాడ్ చేసామో ఇక్కడ ఇనీషియల్ పొజిషన్ ఇది ఇనీషియల్ పొజిషన్ అనుకుందాం. ఇది ఇనీషియల్ పొజిషన్ అనుకుందాం. వెయిట్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఎక్స్టెండ్ అయింది అనుకోండి వైర్. ఎక్స్టెండ్ అయినప్పుడు ఓకే, ఇనీషియల్ నుంచి ఏ వరకు అంటే ఆరిజిన్ నుంచి ఏ వరకు ఏమైంది? స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటే అంటే స్ట్రెస్ అప్లై చేస్తే స్ట్రెయిన్ పెరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకేనమ్మా, ఇనీషియల్ నుంచి ఏ వరకు. ఓకేనండి, చూడండి మన బిహేవియర్ ఆఫ్ ఎ వైర్ అండర్ ఇంక్రీజింగ్ లోడ్. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటి? ప్రపోర్షనాలిటీ లిమిట్. ఇన్ దిస్ రీజియన్ ద కర్వ్ ఈజ్ లీనియర్లీ హుక్స్ లా. ఓకే, ఈజ్ ఒబేడ్. అంటే ఇక్కడ హుక్స్ లాని ఒబే చేస్తుంది. అంటే ఏంటి? స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటే స్ట్రెయిన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎక్కడ? 1 kg వెయిట్ వేసినప్పుడు.
ఆ వైర్ యొక్క బిహేవియర్ ఇంటర్నల్గా ఎలా ఉంటుందంటే 1 kg వెయిట్ వేసినప్పుడు స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటుంది, స్ట్రెయిన్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఏంటి, ఆ స్ట్రెస్ వాల్యూస్ అలాంగ్ వై యాక్సిస్ అండ్ స్ట్రైన్ వాల్యూస్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ తీసుకుని గ్రాఫ్ గీస్తే ఇనీషియల్గా అంటే 1 గ్రామ్ 2 గ్రామ్ 3 గ్రామ్ అలాగా మనం ఏం చేసామంటే లేకపోతే 250 గ్రామ్స్ 500 గ్రామ్స్ అలాగే వేసుకుని గ్రాఫ్ గీస్తే మనకి స్ట్రెస్ వాల్యూని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంటే స్ట్రైన్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎక్కడి వరకుని, ఏ వరకుని, ఏ పాయింట్ వరకు కూడా స్ట్రెస్ అనేది స్ట్రైన్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అన్నమాట. స్ట్రెస్ పెంచుతూ ఉంటే స్ట్రైన్ కూడా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎక్కడి వరకుని, 1 kg వరకు. మీకు అర్థం కావాలనే 1 kg వెయిట్ వేసా అక్కడ వరకు. ఓకే అండి. అంటే ఓ నుంచి ఏ కొన్న లిమిట్ అని చూసారా, దీన్నే మనం ప్రపోర్షనాలిటీ లిమిట్ అంటాం. అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటి, స్ట్రైట్ లైన్. అందుకే దీన్ని లీనియర్ అన్నాం. లీనియర్ హుక్స్ లా ఈజ్ ఒబైడ్. ద బాడీ రిగైన్స్ ఇట్స్ ఒరిజినల్ డైమెన్షన్స్. ఎప్పుడది, వెన్ ద అప్లైడ్ ఫోర్స్ ఈజ్ రిమూవ్డ్ ద సాలిడ్ బిహేవ్స్ యాజ్ అన్ ఎలాస్టిక్ బాడీ. అంటే ఎప్పుడైతే నువ్వు 1 kg వేసిన తర్వాత ఆ 1 kg రిమూవ్ చేస్తా అంటే తీసేసిన అందులోంచి వెయిట్ తీసేసిన తర్వాత ఏమవుతుంది, బాడీ రిగైన్స్ ఇట్స్ ఒరిజినల్ డైమెన్షన్. అంటే ఆ వైర్ అనేది మళ్ళీ దాని ఇనీషియల్ స్టేట్కి వచ్చేస్తుంది. ఓకే, ఆ వైర్ అనేది దాని ఇనీషియల్ స్టేట్కి వచ్చేస్తుంది. ఎప్పుడది, వెన్ అప్లైడ్ ఫోర్స్ ఈజ్ రిమూవ్డ్ ఓకే ద సాలిడ్. అంటే అప్లైడ్ ఫోర్స్ రిమూవ్ చేసినప్పుడు ఆ సాలిడ్ ఎలా బిహేవ్ చేస్తుందంటే ఒక ఎలాస్టిక్ బాడీగా బిహేవ్ చేస్తుంది. అంటే ఎలాస్టిక్ బాడీ అంటే నువ్వు అప్లై చేసిన ఫోర్స్ని తీసేస్తే మళ్ళీ దాని ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తే అటువంటి బాడీస్ మనం ఎలాస్టిక్ బాడీస్ అంటాం. ఓకేనండి. అదే దాన్నే మనం ప్రపోర్షనాలిటీ లిమిట్ అంటాం అనమాట. అంటే ఓ నుంచి ఏకి ప్రపోర్షనాలిటీ లిమిట్ అంటాం. ఆ ఏని మళ్ళీ ఆ 1 kg వెయిట్ని తీసేస్తే మళ్ళీ ఇనీషియల్ స్టేట్కి వచ్చేస్తుంది. ఓకేనమ్మా, దట్ ఈస్ ద ప్రపోర్షనాలిటీ లిమిట్. అంటే ఇక్కడ మనం ఇది ఇనీషియల్గా ఓ అనుకుందాం, అండి. మళ్ళీ ఏం చేశానంటే నెక్స్ట్ ఎలాస్టిక్ లిమిట్. నెక్స్ట్ పాయింట్ ఏంటమ్మా, ఎలాస్టిక్ లిమిట్ ఏంటి, ఇన్ దిస్ రీజియన్ స్ట్రెస్ అండ్ స్ట్రైన్ నాట్ ప్రపోర్షనల్. అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండదండి ఇక్కడ. ఎందుకంటే ఈవెన్ త్రూ ద బాడీ స్టిల్ రిటర్న్స్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. మళ్ళీ నేను ఏం చేశాను ఇక్కడ, ఎడిషనల్గా ఇంకొక 1 kg యాడ్ చేశాను. అంటే బి ఇంకా ఒరిజినల్గా 1 kg యాడ్ చేశాను. అంటే 1 kg అంటే ఎంత అయింది, ఇప్పుడు 2 kg అయింది అనుకుందాం. ఓకే, మీకు అర్థం కావాలని వెయిట్స్ యాడ్ చేస్తున్నాను. అప్పుడు మనకి ఓ దగ్గర ఉన్నది ఏకి వస్తుంది, బీకి వస్తుంది. అంటే ఓ నుంచి డైరెక్ట్గా బి వస్తుంది. అప్పుడు ఇక్కడ ఏ ఉండదు కదా, ఏ తీసేయండి. అంటే ఓ నుంచి బీకి వస్తుంది. అంటే ఇక్కడ ఓ నుంచి బీకి వస్తుంది. సో ఏ నుంచి బీకి ఉన్నది ఏమవుతుందంటే ఎలాస్టిక్ లిమిట్ అవుతుంది. అప్పుడు ఇక్కడ చూడండి కరువు వస్తుంది అనమాట. ఏ నుంచి బీకి ఇలా కరువు వస్తుంది. అంటే స్ట్రెస్ అనేది స్ట్రైన్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండదు కరువు వచ్చిందంటే. అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ స్ట్రెస్ అంటే స్ట్రైన్ పెంచుతుంది ఇక్కడ. అంటే స్ట్రెస్ పెంచుతూ ఉంటుంటే మనకి ఏమవుతుంది, స్ట్రైన్ కూడా తగ్గుతూ ఉంటుందన్నమాట. అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. హుక్స్ ఏం చెప్పాడు, మనకి స్ట్రెస్ అనేది స్ట్రైన్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందని చెప్పాడు. కానీ ఇక్కడ అలా ఉండదు. ఏ నుంచి బీకి అదవుతుందా, ఆ ఏ నుంచి బీకి ఉన్న సిచ్యువేషన్నే మనం ఏమంటామంటే ఓకే ఎలాస్టిక్ లిమిట్ అంటాం. ఎలాస్టిక్ లిమిట్ ఉంటుంది అక్కడ. అంటే ఎలాస్టిక్ నేచర్ ఉంటుంది ఏ నుంచి బీకి. ఓకే, అంటే ఇక్కడ ఒకవేళ మనం బి వెయిట్ అంటే ఏబీని తీసేసిన మళ్ళీ రిగైన్స్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. ఓకే, మనం ఏబీని తీసేసినా మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ దాని ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది. దట్ ఈస్ ద ఎలాస్టిక్ లిమిట్. ఓకే, ఇన్ దిస్ రీజియన్ స్ట్రెస్ అండ్ స్ట్రైన్ నాట్ ప్రపోర్షనల్ ఈవెన్ త్రూ ద బాడీ స్టిల్ రిటర్న్స్ టు ఇట్స్ ఒరిజినల్ డైమెన్షన్. When the load is removed, the point B is known as elastic. అంటే దీన్ని yield పాయింట్ అంటాం. దీన్ని ఏమంటామా, yield, yield.
ఈల్డ్ పాయింట్ అంటాం దాన్ని. ఈజ్ కాల్డ్ ఈల్డ్ పాయింట్. ఆ బీనే మనం ఈల్డ్ పాయింట్ అంటాం. ఏ నుంచి బీకి ఉన్న రీజియన్ని ఎలాస్టిక్ లిమిట్ అంటాం. ఒక అర్థమవుతుందండి. నువ్వు 1 kg అంటే 1 kg యాడ్ చేసినప్పుడు ఏ దగ్గర ఉన్నది ఏమవుతుంది అంటే ఓ నుంచి ఏకి ప్రొపోర్షనాలిటీ లిమిట్. నువ్వు ఏం తీసేసినా మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది. ఓకేనమ్మా. గ్రాఫ్ ఎలాగ వస్తుంది, స్ట్రైట్ లైన్గా వస్తుంది ఆరిజిన్ నుంచి. ఒకవేళ నువ్వు ఇంకా 1 kg యాడ్ చేసినా ఆ 1 kg + 1 kg రిమూవ్ చేస్తే మళ్ళీ ఏం చేస్తుంది, దాని ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది. బట్ నాట్ హుక్స్ లా ఈజ్ ఒబైడ్. హుక్స్ లాని ఒబే చేయదు ఇక్కడ. ఓకేనండి. దిస్ ఈజ్ ద సెకండ్ పాయింట్. ఓకేనమ్మా. నేను యాస్టేజ్గా బోర్డు మీద ఎలాగైతే రాసానో ఆ విధంగా రాస్తే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి. పర్మనెంట్ సెట్. పర్మనెంట్ సెట్ అంటే ఏంటి? ఇప్పుడు 1 kg యాడ్ చేసినప్పుడు అంటే ఏ దగ్గర ఉన్నప్పుడు అంటే ఓ నుంచి ఏ కొన్న లిమిట్ని ప్రొపోర్షనాలిటీ లిమిట్ అంటాం. అదే 2 kg యాడ్ చేసాం అంటే 1 + 1 2 kg యాడ్ చేసినప్పుడు ఏ నుంచి బీ కొన్న లిమిట్ని మనం ఏమంటాం అంటే ఎలాస్టిక్ లిమిట్ అంటాం. ఓకే. నెక్స్ట్ ఎడిషనల్గా ఇంకొక వెయిట్ యాడ్ చేసాం. వెయిట్ యాడ్ చేసాం అంటే ఎడిషనల్గా సి అనే వెయిట్ యాడ్ చేసాం అంటే ఇంకా 1 kg యాడ్ చేసాం. 1 kg యాడ్ చేసినప్పుడు అక్కడ ఉన్న సెట్ని ఏమంటారంటే పర్మనెంట్ సెట్ అంటాం. ఏ దగ్గర వెయిట్ యాడ్ చేసినప్పుడు అంటే 1 kg వెయిట్ యాడ్ చేసినప్పుడు మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వచ్చేసింది అంటే రెగాన్సిస్ట్ ఒరిజినల్ పొజిషన్. మళ్ళా 1 kg వెయిట్ యాడ్ చేసాం మళ్ళీ రెగాన్సిస్ట్ ఒరిజినల్ పొజిషన్. ఏ దగ్గర ఒరిజినల్ పొజిషన్కి వచ్చింది, బి దగ్గర ఒరిజినల్ పొజిషన్కి వచ్చింది. సి దగ్గర 1 kg వెయిట్ యాడ్ చేసినప్పుడు అంటే టోటల్గా ఈ వరకు 3 kg వెయిట్ యాడ్ చేసాం. ఎక్స్టెండ్ అయిపోద్ది. అది నువ్వు ఒకవేళ 3 వెయిట్స్ తీసేసినా మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి రాదు ఆ వైరు. అక్కడ అలాగ ఉండిపోతుంది స్ట్రక్ అయిపోయి. ఆ లిమిట్ని మనం ఏమంటామంటే పర్మనెంట్ సెట్ అంటాం. ఆ పొజిషన్ని పర్మనెంట్గా ఉండిపోద్ది అనమాట. అంటే అక్కడ ఏమవుతుంది, బి నుంచి సికి ఇలా కొద్ది గ్రాఫ్ కరువు వస్తుంది అనమాట. అంటే స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంటే అంటే స్ట్రైన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మనకి స్ట్రైన్ అనేది పెరుగుతూ ఉందనుకోండి, ఒక ఆటోమేటిక్గా స్ట్రెస్ అనేది కూడా కొద్ది తగ్గుతూ ఉంటుందన్నమాట. ఓకేనండి. అది సి దగ్గర. అంటే చూడండి ఇక్కడ వెన్ ద లోడ్ ఈజ్ రిమూవ్డ్ ద బాడీ డస్ నాట్ రిగైన్స్ ఇట్స్ ఒరిజినల్ డైమెన్షన్ ఇన్ దిస్ కేస్. ఓకేనమ్మా. ద మెటీరియల్ ఈజ్ సెట్ టు హ్యావ్ పర్మనెంట్ సెట్. అంటే ఇక్కడ మెటీరియల్ అనేది మళ్ళీ ఒరిజినల్ పొజిషన్ రాకుండా అక్కడే సెట్ అయిపోయి ఉంటుంది. దాన్ని పర్మనెంట్ సెట్ అంటాం. ఓకేనండి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ టెన్జిల్ పాయింట్. అంటే ఈ డి దగ్గర అంటే ఇలా వెళ్ళిన తర్వాత అంటే సి నుంచి డి కొన్న ఏ పాయింట్ అయినా సరే దాన్ని టెన్జిల్ పాయింటే అంటాం. ఓకే. బి నుంచి సి కొన్న ఏదైనా సరే పర్మనెంట్ సెట్టే అంటాం. ఏ నుంచి బి కొన్న ఏ పాయింట్ అయినా సరే దాన్ని ఏమంటాం ఎలాస్టిక్ లిమిట్ అంటాం. ఓ నుంచి ఏ కొన్న ఏదైనా సరే అది ప్రొపోర్షనాలిటీ లిమిట్ అంటాం. అక్కడ ఎంత తీసుకున్నారంటే మనం పర్టికులర్గా చెప్పం. ఓకే. ద నెక్స్ట్ టెన్జిల్ పాయింట్ ద పాయింట్ డి ఆన్ ద గ్రాఫ్ ఈజ్ ద అల్టిమేట్ టెన్జిల్ స్ట్రెంగ్త్. అంటే ఇంకా నేను ఏం చేశానంటే ఎడిషనల్గా ఇంకా వెయిట్ యాడ్ చేశాను. డి అనే వెయిట్ అంటే 1 kg యాడ్ చేశాను. 1 kg వెయిట్ యాడ్ చేశాను. అప్పుడు ఏమైపోతుంది ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు 3 kg వేసినప్పుడు ఇంక ఒరిజినల్ పొజిషన్ రాదని మనం ఫిక్స్ అయిపోయింది వైరు. అప్పుడు నువ్వు ఎడిషనల్గా నువ్వు 1 kg వెయిట్ యాడ్ చేసినప్పుడు ఇంకేమవుతుంది, ఇంకా ఎక్స్టెండ్ అయిపోద్ది వైరు. అంటే ఇంక అది తట్టుకోలేదు, అది ప్రెజెంట్ తట్టుకోలేదు ఫోర్స్ని. అంటే ఇలా గట్టిగా ఒక వైర్ని ఇలా గట్టిగా థ్రెడ్ తీసుకుని గట్టిగా ఫోర్స్ అప్లై చేసాం అనుకుని బ్రేక్ అయిపోద్ది. అలాగే దాని మీద వెయిట్ పెంచే కొలది ఆ వైరు ఏదో పర్టికులర్ వెయిట్ దగ్గర బ్రేక్ అవ్వాల్సిందే. అదవుతుందండి. అంటే ఇక్కడ ఆ గ్రాఫ్ ఈజ్ అల్టిమేట్ టెన్జిల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద మెటీరియల్. ఆ డి దగ్గర 1 kg యాడ్ చేసినప్పుడు ఆ వైర్ అనేది బ్రేక్ అవ్వడానికి రెడీగా ఉందని అర్థం. ఓకే. ఆ బ్రేక్ అవ్వడానికి రెడీగా ఉంది. నువ్వు 1 గ్రామ్ వేసినా సరే బ్రేక్ అయిపోద్ది, లేకపోతే ఆ వెయిట్ తీసేసినా సరే మళ్ళీ బ్రేక్ అయిపోద్ది. నువ్వు దాన్ని ముట్టుకోకూడదు ఆ వెయిట్ని. ఓకే. అంటే ఆ పాయింట్ని మనం ఏమంటాం టెన్జిల్ పాయింట్ అంటాం అనమాట. నువ్వు దాన్ని టచ్ చేసినా బ్రేక్ అయిపోద్ది, అంటే జస్ట్ ఆ వెయిట్ తీసేసినా బ్రేక్ అయిపోద్ది, ఆ వెయిట్ యాడ్ చేసినా బ్రేక్ అయిపోద్ది.
అటువంటి పాయింట్ మనం బ్రేకింగ్ పాయింట్ అంటాం. అంటే బిహైండ్ ద వైర్ బికమ్స్ థిన్ అండ్ ఇట్ ఫైనల్లీ బ్రేక్స్ at E. ఓకేనా, దట్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ ఏ వైర్. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే మనకి స్ట్రెస్ అంటే ఏంటి తెలియాలి, స్ట్రైన్ అంటే ఏంటి క్లారిటీ ఉండాలి. ఓకేనమ్మా. అంటే అదేవిధంగా హుక్స్లా గురించి ఐడియా ఉండాలి. హుక్స్లో ఏం చెప్పానంటే స్ట్రెస్ అనేది స్ట్రైన్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటుందని మనకు చెప్పాను అనమాట. ఓకేనండి. ఇప్పుడు అందులో మనం ఏ పాయింట్స్ చెప్పుకున్నా, ఫస్ట్ ఏ దగ్గర 1 kg వెయిట్ యాడ్ చేస్తున్నప్పుడు అది హుక్స్లాని ఒబే చేస్తుంది. ఆ ఓ నుంచి ఏకున్న లిమిట్ని ప్రపోర్షనాలిటీ లిమిట్ అంటాము. ఇంకో 1 kg యాడ్ చేస్తున్నప్పుడు ఒక ఏ నుంచి బీకున్న లిమిట్ని ఎలాస్టిక్ లిమిట్ అంటాము. ఆ బీ దగ్గర ఉన్న పాయింట్ని ఈల్డ్ పాయింట్ అంటాము. నువ్వు ఆ 2 వెయిట్స్ తీసేసినా సరే మళ్ళీ రిగాన్ చేసి ఒరిజినల్ పొజిషన్. అదే సి దగ్గర 1 kg వెయిట్ యాడ్ చేసినప్పుడు డస్ నాట్ రిగైన్స్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. దిస్ పొజిషన్ ఈజ్ కాల్డ్ పర్మనెంట్ సెట్. ఓకేనమ్మా. తీసేసినా సరే మళ్ళీ ఒరిజినల్ పొజిషన్ రాదు. మళ్ళీ వెయిట్ యాడ్ చేసాం 1 kg వెయిట్. 1 kg వెయిట్ యాడ్ చేసినప్పుడు టెన్జిల్ పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది లోపల ఇంటర్నల్గా. అంటే బ్రేక్ అవ్వడానికి ఇంకా రెడీగా ఉందన్నమాట. నువ్వు 1 గ్రామ్ వేసినా బ్రేక్ అయిపోతే, 1 గ్రామ్ తీసేసిన బ్రేక్ అవ్వడానికి సిద్ధంగా ఉంది ఆ వైర్. అటువంటి పాయింట్ని టెన్జిల్ పాయింట్ అంటాము. సో నెక్స్ట్ బ్రేకింగ్ పాయింట్. ఫైనల్లీ అవుట్, వైర్ అనేది బ్రేక్ అయిపోద్ది అనమాట. దిస్ ఈజ్ ద బిహేవియర్ ఆఫ్ ఏ వైర్ అండర్ ఇంక్రీజింగ్ లోడ్. ఒక వైర్ మీద లోడ్ ఇంక్రీజ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ వైర్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది ఏంటనేది మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, చూడండి అమ్మా. నెక్స్ట్ 4th క్వశ్చన్. డిఫైన్ యంగ్స్ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్ అండ్ షేరింగ్ మాడ్యులస్. ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే ఏంటి, లాంగిట్యూడినల్ స్ట్రైన్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే లెంగ్త్లో ఎక్స్పాండ్ అయినప్పుడు ఇంటర్నల్గా ఫీల్ అయ్యేది. అంటే ఈ వైర్ తీసుకుని, ఇది వైర్ అనుకోండి, ఇలా లెంగ్త్లో పెరుగుతుంది అనుకోండి, దాన్ని లాంగిట్యూడినల్ స్ట్రైన్ అంటాం. ఇంటర్నల్గా ఉన్నదే లాంగిట్యూడినల్ స్ట్రైన్ అవుతుంది. ఓకే, అదేవిధంగా ఇదే మనకి వాల్యూమ్లో పెరుగుతుంది అనుకోండి, దాన్ని వాల్యూమ్ స్ట్రెస్ అంటాం. ఇంటర్నల్గా ఉన్నది వాల్యూమ్ స్ట్రైన్ అంటాం. యాంగిల్లో వచ్చే చేంజెస్ని, అంటే ఇప్పుడు మనకు ఒక స్క్వేర్ తీసుకున్నాం, ఎలా చేంజ్ అయింది, ఎలా ఉన్న స్క్వేర్ ఇలా చేంజ్ అయింది అనుకోండి. ఓకే, ఎలా చేంజ్ అయింది అనుకోండి, దాన్ని ఏమంటాం మనం టాంజెన్షియల్ స్ట్రైన్ అంటాం. ఓకే, ఇలా చేంజ్ అయితే టాంజెన్షియల్ స్ట్రెస్. ఓకే, లెంగ్త్లోని అదే యాంగిల్లోని డిఫరెన్స్ వస్తే దాన్ని లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటాం. లాంగిట్యూడినల్ స్ట్రెస్ అండ్ స్ట్రైన్. ఓకే, స్ట్రైన్ అంటే యాంగిల్లో డిఫరెన్స్ వస్తుంది. ఓకే, స్ట్రెస్ అంటే మనం అప్లై చేసే ఫోర్స్ అన్నమాట, టాంజెన్షియల్గా అప్లై చేసే ఫోర్స్. చూడండి, యంగ్స్ మాడ్యులస్. యంగ్స్ మాడ్యులస్ అంటే ఏంటి, ద రేషియో ఆఫ్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ టు ద లాంగిట్యూడినల్ స్ట్రైన్. ఓకే, అంటే ఇక్కడ లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే ఏం చెప్తాం, యంగ్స్ మాడ్యులస్ అంటే ఈ రెండింటికి మధ్య రేషియోనే మనం యంగ్స్ మాడ్యులస్ వస్తుంది. ఓన్లీ యంగ్స్ మాడ్యులస్ ఇన్ సాలిడ్స్లో మాత్రమే యంగ్స్ మాడ్యులస్ ఉంటుంది, బట్ నాట్ లిక్విడ్ అండ్ గ్యాసెస్. ఓకేనండి. అంటే లాంగిట్యూడినల్ స్ట్రెస్ లాంగిట్యూడినల్ స్ట్రైన్. అంటే లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియా, లాంగిట్యూడినల్ స్ట్రైన్ అంటే చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. ఇక డెల్టా ఎల్ ప్లేస్లో ఈఎన్ఆర్ రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో మనకి ఎల్ పైకి వెళ్ళిపోతే ఎఫ్ ఇంటూ ఎల్ బై ఏ ఇంటూ డెల్టా ఎల్ అవుతుంది. దిస్ ఈజ్ ద యంగ్స్ మాడ్యులస్. బల్క్ మాడ్యులస్ అంటే ద రేషియో ఆఫ్ వాల్యూమ్ స్ట్రెస్ టు ద వాల్యూమ్ స్ట్రైన్ ఈజ్ కాల్డ్ యాజ్ బల్క్ మాడ్యులస్. ఓకేనండి. అంటే బల్క్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ స్ట్రెస్ బై వాల్యూమ్ స్ట్రైన్. వాల్యూమ్ స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియా, ఫోర్స్ బై ఏరియా ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్. సో వాల్యూమ్ అంటే ప్రెజర్ పి. చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. ఆ వాల్యూమ్లో వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి నెగిటివ్ సైన్ ఇండికేట్ చేస్తాం. ఆల్రెడీ మనం ప్రీవియస్గా పార్ట్ 1లో స్ట్రెస్ స్ట్రైన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఆ చాప్టర్లో ఉంటుంది క్లియర్గా, ఆ టాపిక్లో ఉంటుంది, చూసుకోండి ఒకసారి. ఓకేనమ్మా. మనం పీ బై మైనస్ డెల్టా వి బై విఎన్, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే పీవీ బై డెల్టా విఎన్ రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ద బల్క్ మాడ్యులస్. నెక్స్ట్ ఏంటి ఇక్కడ, షేరింగ్ మాడ్యులస్. ద రేషియో ఆఫ్
ద రేషియో ఆఫ్ టాంజెన్షియల్ స్ట్రెస్ టు ద టాంజెన్షియల్ స్ట్రైన్. టాంజెన్షియల్ అంటే క్యూబ్కి ఇలాగ అప్లై చేసే ఫోర్స్ అనమాట, ఇలాగ అప్లై చేయాలి. ఓకే అండి. అంటే ఏదైనా మనం స్క్వేర్ బ్లాక్ తీసుకున్నప్పుడు ఈ పైన కింద అప్లై చేసే ఫోర్స్ టాంజెన్షియల్ ఫోర్స్ అండి. టాంజెన్షియల్గా అప్లై చేస్తే అది టాంజెన్షియల్ స్ట్రెస్, ఆ బాడీ ఫీల్ అయితే టాంజెన్షియల్ స్ట్రైన్ అనమాట. ఓకేనండి. ఇది టాంజెన్షియల్ స్ట్రైన్ అన్నా షేరింగ్ స్ట్రైన్ అన్నా ఒకటే, అంటే షేరింగ్ మాడ్యులస్ అన్నా టాంజెన్షియల్ మాడ్యులస్ అన్నా ఒకటే. సో ద రేషియో ఆఫ్ టాంజెన్షియల్ స్ట్రెస్ టు ద టాంజెన్షియల్ స్ట్రైన్ ఈజ్ కాల్డ్ షేరింగ్ మాడ్యులస్. టాంజెన్షియల్ స్ట్రైన్ ఈజ్ ఈక్వల్ లేకపోతే షేరింగ్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు టాంజెన్షియల్ స్ట్రైన్ బై టాంజెన్షియల్ స్ట్రెస్. సారీ, ఓకే. షేరింగ్ మాడ్యులస్ అంటే ద రేషియో ఆఫ్ టాంజెన్షియల్ స్ట్రెస్ టు ద టాంజెన్షియల్ స్ట్రైన్ ఈజ్ కాల్డ్ షేరింగ్ మాడ్యులస్. షేరింగ్ మాడ్యులస్ అంటే టాంజెన్షియల్ స్ట్రెస్ టు ద టాంజెన్షియల్ స్ట్రైన్. టాంజెన్షియల్ స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియా, టాంజెన్షియల్ స్ట్రైన్ అంటే యాంగిల్లో వచ్చే డిఫరెన్స్, యాంగిల్ థీటా, అంటే ఎఫ్ బై ఏ బై థీటా. ఓకే, మనం బోర్డు మీద యాస్టీజీగా ఎలా రాసామో అలా రాస్తే సరిపోతుందండి. చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్ అండి. మనం పార్ట్ 1లో స్ట్రెస్ స్ట్రైన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. పార్ట్ 2లో బిహేవియర్ ఆఫ్ ఎ వైర్ అండ్ యంగ్స్ మాడ్యులస్ అండ్ బల్క్ మాడ్యులస్ అండ్ షేరింగ్ మాడ్యులస్. ఈ 4 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. బాగా ఇంకా పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ 4 క్వశ్చన్స్ బాగా చదువుకోండి. ఓకేనండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో సెండ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై డీజీఆర్ ఫిజిక్స్ క్లాస్. థ్యాంక్ యూ.